ఇంతకుముందు గత ఎపిసోడ్‌లో మార్కెటింగ్ స్కిల్స్ చేసాము. సేల్స్ రంగంలో ఏ విధంగా రాణించాలని చెప్పేసి చిన్న చిన్న స్టెప్స్ చెప్పుకుంటూ వచ్చాము. అయితే ఈరోజు మనం మార్కెటింగ్‌లో మనం ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఏంటి, మనం మార్కెటింగ్‌లో కలిసే పర్సన్స్ ఏ విధంగా ఉంటారు, మనల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతుంటారు అనే విషయాలపై చిన్నగా అవగాహన కల్పిస్తాము. అయితే మొట్టమొదటిగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే జాబ్ చేస్తున్నామో అందులో గోల్ లేకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పని చేయకూడదు. ఎందుకంటే ఈరోజు మనం మార్నింగ్ ఒక గోల్ సెట్ చేసుకున్నామంటే ఆ గోల్కి రీచ్ అయ్యే విధంగానే మనం ప్లాన్ చేసుకోవాలి. ఆ గోల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఒక 3 టాస్క్ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి మనం అనుకున్నప్పుడు దాని తగ్గట్టుగానే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్రీ ప్లాన్డ్ వర్క్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవాలి. మొట్టమొదటిగా ప్రీ ప్లాన్డ్ అనేది మనకు ఎందుకు ఉపయోగపడుతుందంటే, కొత్త కొత్త ప్రదేశాలకు మనం వెళ్ళినప్పుడు న్యూ పర్సన్స్ మనకి ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటారు. వాళ్ళ భావాలు మనకు అర్థం కావు. మనం చెప్పేది వాళ్ళు విన్నట్టే వింటారు. మనకు వాళ్ళు అంటే సజెస్ట్ చేస్తున్నారా, లేకుంటే అంటే మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నారా, లేకుంటే ఏంటో అన్నది మనకు అర్థం కాదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, వాస్తవానికి మనం ఏదైతే పని చేస్తున్నామో దాని మీదనే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలి. ఇంట్రడక్షన్ ఇచ్చుకున్న వెంటనే మనం చెప్పదలుచుకునేది ఖచ్చితంగా పూర్తిగా అంటే ఎక్కువ టైం తీసుకోకుండా షార్ట్‌లో చెప్పేసేయాలి. మనం నోట్స్‌లో మనం ఈ పని చేస్తున్నాం, మార్కెటింగ్‌లో మనం ఈ విధంగా చేస్తున్నాం, ఇది మీకు యూజ్ఫుల్ అవుతుంది. సో మీ ఫ్యూచర్‌కి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. లేదంటే మీకు ఈ వస్తువు విషయంలో పట్ల ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిటీ చేసుకోండి. ఇట్లాంటి వాటిని మనం ఎర్లీగా వాళ్ళకి సాల్వ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు మనకి తొందరగా ఇంటరాక్ట్ అవుతారు. మనకు మెయిన్ ఏంటంటే పబ్లిక్‌ని మనం ఇంటరాక్ట్ చేసుకోవడం చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. రేపు మనం ఏది చేసినా కూడా వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎర్లీగా వాళ్ళని అంటే వాళ్ళని గైడ్ చేస్తూ మనం ఏదైతే చెప్పదలుచుకున్నామో వాళ్ళకి చెప్పే విధంగా పూర్తి స్థాయిలో వాళ్ళని మన వైపు తిప్పుకునే విధంగా మన మాటల్ని వారి ద్వారా మనం తీసుకోవాలి. మనం ఏదైతే చెప్పదలుచుకున్నామో వాళ్ళ ద్వారా క్వశ్చన్ అడిగేటట్టు మనం ప్రయత్నం చేసుకోవాలి. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం చెప్పాల్సిన ఈజీగా మనం చెప్పేయచ్చు. సో మార్కెటింగ్ పర్సన్స్కి ఈ స్కిల్ అనేది మెయిన్లీ ఇంపార్టెంట్ స్కిల్. సో మార్కెటింగ్ పర్సన్ ఎప్పుడు కానీ ఎదుటి వ్యక్తి యొక్క క్వశ్చన్ ఏమడుగుతున్నాడో అనేది ముందుగానే మనం గ్రహించి అతనికి మనం ఆన్సర్ చెప్పే విధంగా ఉండాలి. సో ఆ క్వశ్చన్ని కూడా అతనితో అడిగిపించే విధంగా మనం ప్రీ ప్లాన్డ్గా ఉండాలి. ఆ ప్లాన్ లేకుంటే మాత్రం ఏది చేయలేం. ఇంకొకటి ఏంటంటే, ఎవ్రీడే ఒక గోల్ని సెట్ చేసుకొని మాత్రమే మనం బయటకి ఫీల్డ్ మీదకి వెళ్ళాలి. ఆ గోల్ లేకుండా ఏం చేసినా కూడా వృధా అయిపోతుంది. సో ఆ గోల్లో మనం ఖచ్చితంగా ఈరోజు ముగ్గురిని మనం ఇంటరాక్ట్ కావాలి, ఒక్కరు సక్సెస్ చేసుకోవాలి, లేదంటే 2 సక్సెస్ చేసుకోవాలి. ఇట్లాంటి కష్టంగా గోల్ సెట్టింగ్ పెట్టుకున్నప్పుడు మాత్రమే మనం అనుకున్న గోల్కి రీచ్ అవుతాము. మనం మోర్ అండ్ మోర్ మనీ ఎర్న్ చేసుకోవడానికి ఇప్పటి నుంచే శాయశక్తిలా పనిచేయడం వల్లనే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి మన గోల్ లేని పని ఏది కూడా చేయరాదు. అది మార్కెటింగ్ జాబ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో దాంట్లో పూర్తి అవగాహనతోటే మనం పనిచేయడం ప్రారంభించినప్పుడు మాత్రమే మనం సక్సెస్ రూట్లో వెళ్తాము. అయితే ఇంకోది చెప్పాల్సుకున్నాను, ఐఎమ్ ఏ సక్సెస్ ట్రైనర్. నేను సక్సెస్ ట్రైనర్గా నేను మీ అందరికీ కూడా ఈ విషయాలను చెప్పదలుచుకున్నాను. సో నేను ఆల్రెడీ పాజిటివ్గా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను. మీరందరూ కూడా రిసీవ్ చేసుకొని మీకు ఏదైతే అవకాశం ఉందో అందులో నేను చెప్పే స్కిల్స్ని మీరు ఫార్వర్డ్గా తీసుకుంటూ అవగాహనతోటి మీకున్న జ్ఞానంతో అంటే మీకున్న పరిపూర్ణ తత్వంతో మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే చేయదలుచుకున్నారో నేను ఇచ్చే స్కిల్స్ని మీరు ఫార్వర్డ్ చేసుకుంటూ సక్సెస్ కావాలని కోరుతున్నాను. ఐఎమ్ ఏ సక్సెస్ ట్రైనర్.